నిన్న గచ్చిబౌలి అంజయ్ నగర్లో జరిగిన ప్రమాదం తర్వాత శిథిలాల తొలగింపు 24 గంటలుగా కొనసాగుతోంది. ఇరుకు మార్గం కావడంతో నెమ్మదిగా ఆ డెబ్రీస్ అంతా కూడా తొలగించేస్తున్నారు. కూలిన నిర్మాణానికి అనుకుని ఉన్న మరో 7 అంతస్తుల అక్రమ భవనాన్ని పడగొట్టేందుకు అధికారులు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా సమీప అపార్ట్మెంట్లలోని ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. నిన్న గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో 50 గజాల్లో నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటన. దాని తాలూకు డెబ్రీస్ని ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తూ ఉన్నారు. ఇరుకు మార్గం కావడంతో ఈ సహాయక చర్యలు, ఈ డెబ్రీస్ తొలగించే పనులు కొంచెం మందకొండిగా సాగుతున్న పరిస్థితి. అయితే ఏదైతే కూలిపోయిందో ఈ భవనం, దాని పక్కనే మరో 7 అంతస్తుల భవనం అక్రమంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. దాన్ని కూడా కూల్చేసే ప్లాన్లో ప్రస్తుతం అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయాలని కూడా వాళ్ళందరినీ కోరినట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. అంజయ్ నగర్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రత్నకుమార్, ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని అక్రమ కట్టడాలు అక్కడ ఉన్నాయి? అంటే తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఈ భవనం కూలితే కానీ ఇవన్నీ తెలియలేదా అధికారులకు తెలియకుండానే ఇన్నేసి అపార్ట్మెంట్స్, ఇన్నేసి భవనాల నిర్మాణాలు జరిగిపోయాయా? ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు? ఏంటి అప్డేట్స్? ఎస్ హరి, ప్రస్తుతం నిన్న అక్రమ నిర్మాణం నేలమట్టం అయిన తర్వాత ఆ శిథిలాల మొత్తాన్ని తొలగించే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. భారీ యంత్రాల సాయంతో మొత్తం నేలమట్టమైనటువంటి ఆ భవనానికి సంబంధించినటువంటి శిథిలాల మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ తొలగించి క్లియర్ చేయడం జరిగింది. అయితే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన చూసి వచ్చిన తర్వాత ఇక్కడ 4 అక్రమ నిర్మాణాలు అనేవి ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తాము అనే విషయాన్ని తెలియజేశారు. సో ప్రస్తుతం ఒకవైపున నేలమట్టమైనటువంటి బిల్డింగ్ పక్కనే, అంటే కన్స్ట్రక్షన్ పక్కనే జయదర్శిని అపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ అపార్ట్మెంట్స్ అనేవి ఎఫెక్ట్ అయిన కారణంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సి బ్లాక్ మొత్తాన్ని వెకేట్ చేయించారు. ఎందుకంటే ఆ యొక్క డెబ్రిస్ మొత్తం ఈ సి బ్లాక్ మీదే పడటంతో హెడ్జ్ లో ఉన్నటువంటి గోడలు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఏ క్షణమైనా సరే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాల నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరినీ ఈ సి బ్లాక్ లో ఉన్న ఫ్యామిలీస్ మొత్తాన్ని ఫస్ట్ వెకేట్ చేయించి ఇక్కడ ఆ భవనం శిథిలాల మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పని అనేది కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ మనం పక్కనే రైట్ సైడ్ లో మొత్తం 4 బిల్డింగులను చూసిన నేపథ్యంలో ఆ 4 బిల్డింగులకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియలో భాగంగా మరొక భవనాన్ని మరికొద్ది సేపట్లో కూల్చేస్తున్నారు. హరి, రత్నకుమార్, అయితే ఇప్పటి వరకు అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రధానంగా క్వశ్చన్ రివాల్వ్స్ దేర్, రైట్? ఎవరో చేసిన తప్పుకు ఎవరో శిక్ష అనుభవించాలా? వీళ్ళందరూ కూడా ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారా బిల్డర్ దగ్గర? సో ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళని ఇప్పుడు హుటాహుటిన వాళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా కనిపెట్టారా అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు లేదు, ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ చూపించలేదు. ఎవరికి వాళ్ళు ఆ సి బ్లాక్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి సన్నిహితులు లేదంటే ఊరదిలిపెట్టి తమ సొంత కుమారుల దగ్గరికి కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు పక్కనే మరొక అక్రమంగా నిర్మించినటువంటి ఇంకొక హాస్టల్, పీజీ హాస్టల్ భవనం ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఎక్కడైతే కూలిపోయినటువంటి భవనం ఉందో ఆ భవనాన్ని ఆనుకునే మరొక కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. G+7 గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఇవాళ భారీ యంత్రాల సాయంతో ఈ యొక్క నిర్మాణాన్ని సైతం కూల్చివేసేటువంటి పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే చాలా తక్కువ విడ్త్లో, అంటే మొత్తం 40-50 గజాల స్థలంలోనే ఈ పీజీ హాస్టల్ను కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది అక్రమంగా నిర్మించారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఈ పీజీ హాస్టల్ను వెకేట్ చేయిస్తున్నారు. ఇక్కడ మనం కింద విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ లోపల పీజీ హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సో చదువు నిమిత్తం వచ్చిన వాళ్ళు, వివిధ పనుల మీద ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు, వీళ్ళందరినీ వెకేట్ చేయించి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా తెలియజేసిన నేపథ్యంలోనే వాళ్ళందరూ తమ సామాను, అంటే అక్కడ వెకేట్ చేయించిన తర్వాత పైనుంచి వాళ్ళ ఏవైతే ఆ బ్యాగులు, వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ అటు కిందకు విసిరేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితిలోనే సో వాళ్ళందరూ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ కు సంబంధించి అయితే మాత్రం ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ను కూల్చివేస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే మరొక 3 అక్రమ నిర్మాణాలను చూసామని తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా కూల్చివేసిన తర్వాత నెక్స్ట్ మిగతా కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చేటువంటి అవకాశాలు ఉంటాయి. హరి, రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.